మేడిగడ్డ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక బస్సులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బ్యారేజీ వద్దకు వచ్చారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, 4 ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, సుమారు 800 మంది పోలీస్ బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పీఆర్ఎస్ ను సీఎం బృందం పరిశీలించింది. అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండటంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3000 మంది కూర్చోవడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని మన పెద్దలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల వల్లే కరువు ప్రాంతాల్లోనూ పంటలు పండించే అవకాశం వచ్చిందన్నారు. ప్రజల ఆలోచన దృష్టిలో పెట్టుకునే ప్రాణహిత చేవేళ్ల ప్రారంభించారని వెల్లడించారు. తమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరో చోట కట్టారని తెలిపారు. ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, మేడిగడ్డపై సాగునీటి మంత్రి త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమని అమెరికాలోనూ ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం మీకు ఏటీఎంలా మారిందని, మీ ఇళ్ల కనకవర్షం కురిసిందని అనడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినరో, దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో, వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా, మన ఏందన్నా ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు, తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది. కాబట్టి కల్లారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, గత సాగునీటి పారుదల శాఖ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రుడు హరీష్ రావు గారికి, పెద్దలు కడియం శ్రీహరి గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు. తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది. వారు నిష్పక్షపాతంగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు, మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది, మీ ఇంట్లో కనకవర్షం కురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు. శాసనసభలో సభా సాంప్రదాయాలకు ఉల్లంఘించారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ పర్యటన ద్వారా మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలకు అడగనుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని తెలిపారు. సభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు, ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు, ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు. కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను, శాసనసభ సాంప్రదాయాలను మంటగల్పడం తప్ప ఇంకొకటి కాదు. సభ నడుపుతున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎల్ఏ మినిస్టర్ గారు, ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు. మేడిగడ్డకు రావాలని సభ్యులందరినీ కోరామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డలోని వాస్తవ విషయాలు పరిశీలిద్దామని పిలవడం జరిగిందన్నారు. అన్ని పార్టీల సభ్యులకు మేడిగడ్డ చూపించాలని నిర్ణయించమన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ఇప్పటికీ కోరుతున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుందిల్ల బ్యారేజీ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు, ఆ రైతు సోదరులు వారికి సంబంధించిన భూములు కోల్పోయి, ఇల్లు పూర్తి స్థాయిలో నష్టం జరిగి
రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష. కూర్చోండి. ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష. కృష్ణా నదీ జలాలపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్లోని అంశాలతో విభేదిస్తూ బీఆర్ఎస్ ప్రెజెంటేషన్ రూపొందించింది. కృష్ణా నదీ జలాలపై కాంగ్రెస్ అబద్దాలు, బీఆర్ఎస్ వాస్తవాలు పేరిట తయారు చేసిన ప్రెజెంటేషన్ను మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన వివిధ అంశాలను ప్రస్తావిస్తూ అవి వాస్తవాలు కావని వివరిస్తూ బీఆర్ఎస్ ప్రెజెంటేషన్ రూపొందించింది. ఉత్తర ప్రత్యర్థురాలు, కేంద్ర జల సంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాల మినిట్స్, మీడియా కథనాలు, పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం, ఈఎన్సీ మురళీధర్, ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంతో పాటు కేసీఆర్, జగన్ మాట్లాడిన వీడియో లింకులను కూడా వాటితో జతపరిచారు. వివాదాస్పదంగా మారిన జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఇవ్వబోయే నోటిఫికేషన్లకు జీవో 46 అమలు చేయాలా లేక రద్దు చేయాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చెప్పారు. పోలీస్ శాఖ నియామకాల్లో వివాదాస్పదమైన జీవో 46పై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ శాఖలో ఎంపిక పూర్తయిన 15,750 మందికి నియామక పత్రాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని సీఎంకు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయినందున ప్రస్తుత దశలో జీవో 46 రద్దు చేయడం కొత్త న్యాయ వివాదాలకు తెరతీస్తుందని చెప్పారు. అవసరమైతే భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు చేయాలని సూచించారు. పోలీస్ శాఖలో మార్చి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గత ఏడాది అక్టోబర్ 4 నాటికి 15,750 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అయితే జీవో 46 రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హైకోర్టు తీర్పు అమలు చేయడమే మేలని అడ్వకేట్ జనరల్ అదనపు ఏజీ సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖల్లో భారీగా అధికారులకు స్థానచలనం కల్పించారు. 2 డిప్యూటీ, 9 మంది సహాయ కమిషనర్లు, 14 మంది సూపరింటెండెంట్లు, 4 అసిస్టెంట్ సూపరింటెండెంట్లను బదిలీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 149 మంది ఎక్సైజ్ సీఐలు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో 20, జిల్లా పరిషత్లలో సీఈఓలతో పాటు భారీగా బదిలీలు జరిగాయి. 2 రోజులుగా 395 మంది ఎంపీడీఓలు, 132 మంది తహసీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ శివార్లో కీలక స్థానాలైన రాజేంద్రనగర్ ఆర్డీఓగా కేవీ ఉపేందర్ రెడ్డి, కీసర ఆర్డీఓగా రమాదేవి, చెర్లింగంపల్లి తహసీల్దార్గా వెంకటరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలను సర్కార్ చేపట్టింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులయ్యేందుకు అన్ని అర్హతలు ఆచార్య కోదండరాం, అమీర్ అలీఖాన్లకు ఉన్నాయని వాళ్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మంత్రిమండలి నిర్ణయం మేరకే గవర్నర్ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించినట్లు వివరించారు. తమ నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. తమను ఎమ్మెల్సీలా నియమించమని కోరే హక్కు వ్యక్తిగతంగా ఎవరికీ ఉండదని ప్రతివాదులు తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ తెలిపారు. గవర్నర్ మంత్రిమండలి సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపిన అవినాష్, కేబినెట్ సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం మాత్రం ఉందని వివరించారు. గవర్నర్ విచక్షణాధికారం, న్యాయ సమీక్షలను సంబంధించి సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. పిటిషన్ల తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ నెల 14వ తేదీకి విచారణ ధర్మాసనం వాయిదా వేసింది. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ యావత్ సిటీ అంతా కూడా అన్ని డివిజన్ల నుండి, అన్ని కాన్స్టిట్యున్సీల నుండి వేలాదిగా కార్లలో బయలుదేరుతున్నాము నల్గొండకి. ఎందుకంటే 2 నెలల్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ విశ్వసనీయత పోయింది వాళ్ళకి. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి కూడా ఈ కృష్ణా జలాలని కాపాడుకుని, ఈ కృష్ణా జలాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారు అడ్డుది ఏమైనా పర్లేదు, కేసీఆర్ సచ్చినా పర్లేదు, కానీ నా నీళ్ళని మాత్రం ఇయ్యను, నా వాటను మాత్రం ఇయ్యనని ఒక వ్యక్తి ఉండగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 నెలలకి ఈ కృష్ణా జలాల వాటను అప్పచెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ రాష్ట్రాలకు అందరికీ. ఎందుకంటే అసలు రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నియమాలు, నిధుల పైన. దీంట్లో నీళ్లు అనేది చాలా ప్రత్యేకమైన ఘట్టం. ఇటువంటి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంటే కూడా నిన్న కూడా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పుని ఎక్కడ ఒప్పుకోకుండా
దాంతోపాటు బుల్డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సారు కారు సర్కారు అని విర్రవీగిన బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులకు కాపాలదారులే తప్ప యాజమాన్లు కాదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణా జలాల వివాదం ఓ నాటకమని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో ప్రధాని మోదీ పేరు వినిపించొద్దనే కుట్రతోనే కృష్ణా జలాల పేరుతో కొత్త పంచాయతీని బారాస తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని, శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళని కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి, దవాఖానలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవించుకుంటే కేసీఆర్ ఏం చేసింది తెలుసా? ఇక్కడ ఉన్న మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నాం చెప్పి మా జీతభత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే 1700 మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపోటుతో డిస్మిస్ చేసి ఉద్యమాన్ని తీసేస్తున్నది నీచమైన చరిత్ర కేసీఆర్. సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని సాంఘిక సంక్షేమ భవన్ ఎదుట బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలన్నారు. మీ 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మా ప్రాణాలకు, మా పిల్లల ప్రాణాలకు ముందు గ్యారంటీ ఇవ్వండి. నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ వసతి గృహాల్లో తప్పనిసరిగా కౌన్సిలర్లు, సైకాలజిస్టులను నియమించాల్సిందే. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో సంక్షేమ శాఖలకు మంత్రులు లేరు. మీరు ఒకవైపు అధికారంలో కూర్చొని మరి పన్నులు మీరు కలెక్ట్ చేసుకుంటూ ఆ పన్నుల ద్వారా వచ్చిన బడ్జెట్ను మా పిల్లలకు ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును సంరక్షించకుండా మీరు అక్కడ ఉండే పరిస్థితి ఉండకూడదు. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని, లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్వల్ప అస్వస్థకు లోనయ్యారు. డీహైడ్రేషన్ బారిన పడిన కోదండరాం 5 రోజులుగా తార్నాకలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కోదండరాం ఆరోగ్యం మెరుగైందన్నారు పార్టీ వర్గాలు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డీహైడ్రేషన్ కు గురయ్యారు. గత 5 రోజులుగా ఆయన తార్నాకలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం నుంచి పార్టీ ఆఫీసుకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కోదండరాం ఆరోగ్యం మెరుగైందని, త్వరలోనే ఆయన పార్టీ ఆఫీసుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నుమాయిష్ వల్ల వ్యాపారులు, వినియోగదారులు, పారిశ్రామికవేత్తలతో పాటు అందరికీ మేలు జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి మంత్రి దుద్దిలా శ్రీధరబాబుతో కలిసి బహుమతులు అందజేశారు. నుమాయిష్ ను మరో 3 రోజులు పొడిగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వాళ్ళ అవగాహన పెరుగుతుంది. అంటే నిజంగా ఇటువంటి ఇన్ని వస్తువులు, ఇన్ని రకాల టెక్నాలజీ సంఖ్యవర్గం ఉందని చెప్పిన కింద దే ఆల్సో గెట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్. అండ్ నిరుద్యోగ యువతకు వేలాది మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు, పారిశ్రామికవేత్తలకు స్పెషల్లీ స్మాల్ అండ్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళకు కూడా ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ఎగ్జిబిట్ దేర్ ప్రోడక్ట్స్. మై రిక్వెస్ట్ విత్ ది ప్రెసిడెంట్ అండ్ ఆల్సో విత్ ది మేనేజ్మెంట్ కమిటీ, ఇఫ్ ఇట్స్ పాసిబుల్, try to extend to the district headquarters also, so that మిగతా ప్రాంతాల వారికి కూడా అవకాశాలు దొరుకుతాయి. ధరణి లోపాలను ఆసరగా చేసుకుని అధికారులే దోచుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. జహీరాబాద్ రైతుల భూములపై గత సర్కార్ హయాంలో అనేకసార్లు సీఎస్ సోమేష్ కుమార్ వద్దకు వెళ్లినప్పటికీ స్పందించలేదని వెల్లడించారు. ధరణిలోని అవకతవకలను ప్రక్షాళించడానికి కాంగ్రెస్ సర్కార్ కోదండారెడ్డి నేతృత్వంలో కమిటీ వేసిందన్నారు. ధరణి కమిటీ తరచూ సమీక్ష చేస్తుందని, జిల్లా కలెక్టర్లను పిలిచి మాట్లాడుతుందన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన పాపాలు, లోపాలు కడగాలంటే కొంత సమయం పడుతుందని వెల్లడించారు. ఫార్మాస్ విషయంలో కూడా, అంటే ఫార్మా కంపెనీలకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వాళ్లకు భూములు కట్టబెట్టిర్రో, రైతు అసైన్ భూములు ఇచ్చిర్రో,
అసైన్ భూముల రైతులకు డబ్బులు గవర్నమెంట్ చెల్లిస్తలేదు. మల్లన్న సాగర్ దాంట్లో మల్లన్న సాగర్ ఉంది, సపోజు మల్లన్న సాగర్ రోడ్ల మీద దాంట్లో రైతులకు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఇదంతా కూడా కోదండరెడ్డి గారి దగ్గర అంతుంది. అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ ధరలో ఉన్నటువంటి అవకతవకలను అన్ని బయటికి తీయాలి. సంబంధిత అధికారులను వాళ్ళంతా ఎవరెవరు తప్పులు చేసిరు, ఏ రకంగా తప్పులు చేసిరు ధరణి అడ్డం పెట్టుకున్న పోస్ట్ మార్టం జరగాలి. హైదరాబాద్ పాత బస్తీలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపింది. కింగ్స్ ప్యాలెస్ యాజమాని షానావాజ్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. తెల్లవారుజామునే సోదాలు మొదలుపెట్టిన అధికారులు గతంలోనూ షానావాజ్ పై ఐటీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్ యాజమాని షానావాజ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షానావాజ్ దుబాయ్లో ఉన్న సమయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా నేడు తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో 2 సార్లు షానావాజ్ పై ఐటీ దాడులు జరిగాయి. ముఖ్యమంత్రి మాటలు చిరు వ్యాపారుల్లో ఆశలు రేకెత్తించిన క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నగరంలో వీధి వ్యాపారుల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు చూపు లేకుండా వ్యవహరిస్తుందన్న వాదనలు ఉన్నాయి. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ పేరుతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోశారు. వీధి వ్యాపారుల కోసం నిర్మించిన ఫుడ్ జోన్లు, మార్కెట్ యార్డులు, మోడల్ బజార్లు వినియోగదారులకు దూరంగా నిర్మించారు. దీంతో అవి ఏళ్ల తరబడి ఆదరణ లేక అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. కొత్తగా కొలువుదీరిన సర్కారైన మాటల్లో కాకుండా చేతుల్లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి వీధి వ్యాపారులను ఆదుకోవాలని వీధి వ్యాపారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అద్దాల మేడల్లో మెరిసిపోయే షోరూంలు అక్కర్లేదు. భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమూ లేదు. అద్దెలు చెల్లించాల్సిన గోలా ఉండదు. రోడ్డు పక్కన కాస్త స్థలం దొరికితే చాలు, బ్రహ్మాండంగా వ్యాపారం జరిగిపోతుంది. చిన్న బండి ఆసరతో అయినా బతుకు బండిని సాగిపోతుంది. ఇది నగరాలు, పట్టణాల్లో చిరు వ్యాపారుల బతుకు చిత్రం. లక్షలాది కుటుంబాలు రహదారుల పక్కన వ్యాపారాలతో ఉపాధి పొందడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇలాంటి చిరు వ్యాపారులకు ట్రాఫిక్, మున్సిపల్ సిబ్బంది రూపంలో ఇబ్బందులు తప్పడం లేదు. రహదారులను ఆక్రమించారని ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని జరిమానాలు, దుకాణాల తొలగింపు సమస్యలు వీరి వ్యాపారాలకు పెద్ద ఇబ్బందిగా మారాయి. ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన కుమారి యాంటీ ఫుడ్ స్టాల్ అంశమే ఇందుకు ఉదాహరణ. మరి వీరి సమస్యలు తీర్చే మార్గమేంటి? ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, చిరు వ్యాపారుల జీవనానికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూపాల్సిన ప్రత్యామ్నాయం ఏంటి? జలమండలిలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటర్ బోర్డు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యక్రమం సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో నేరుగా వేతనాలు చెల్లించినట్టుగానే వాటర్ బోర్డులోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు బోర్డు నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. వాటర్ బోర్డులో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఈ కార్మికులకు గత ప్రభుత్వం జీవో నంబర్ 1460 తీసుకురావడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. వాటర్ బోర్డులో 1300 మంది కార్మికులకు కేటగిరీ మార్పు కారణంగా తక్కువ వేతనాలు జమ అయిన వారికి సరిచేయాలన్నారు. కార్మికులు సహజంగా మరణిస్తే 10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల బీమా చెల్లించాలని కోరారు. వాటర్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ జాబితా ప్రకటించాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గ సమావేశం ఇప్పుడే జరిగింది. దాంట్లో నిర్ణయాలు చేయడం జరిగింది. ఏంటంటే డైరెక్ట్గా ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచి నేరుగా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ వ్యవస్థ వలన ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషన్ల పేరుతోటి మధ్య దళారులకు బోర్డు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిపై ఎలుకల దాడి చేసిన గాయపరిచిన వ్యవహారం అధికారులు, వైద్యుల మధ్య వివాదంగా మారింది. ఐసీలో ఉన్న ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో వైద్యుల మీద వేటు పడింది. పారిశుద్ధ్య విభాగం తప్పునకు తమను సస్పెండ్ చేయడం సరికాదని వైద్యులు నిరసన తెలిపారు. వైద్యశాఖ మంత్రిని కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు ఎలుకల బెడద పట్ల రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే రెగ్యులర్గా డైలీ చేసేటువంటి రౌండ్స్ కానీ, తర్వాత స్టాఫ్ నర్సెస్ కానీ, మెడిసిన్స్ వైజ్ కానీ సర్వీసెస్లో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ వస్తుంది. ఈ ర్యాట్ బైట్ అనేటువంటిది ఈరోజు ఏదైతే జరిగిందో దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ, ఆర్ఎంఓలని, తర్వాత స్టాఫ్ని అందరినీ ఎగ్జామ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఒకటి కొంచెం అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అట్లాగే పేషెంట్స్ కూడా ఫుడ్ ఎక్కడ తేడితే అక్కడ తిని పడేయడం వల్ల ఈ ర్యాట్స్ అనేటువంటివి వచ్చి అక్కడ ఫుడ్ తిన్న తర్వాత నైట్లో బాగా లేట్ నైట్స్ వచ్చేసి ఇట్లాంటి సంఘటనలు జరగడం జరుగుతుంది. అయినా కూడా ఆ రోజు జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మా డిఎంఈ గారు, హెల్త్ సెక్రటరీ గారు ఏవైతే వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్స్ ఎవరైతే మా డాక్టర్ల మీద ఇచ్చారో
అవి వెంటనే ఎత్తివేయాలి. ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ విషయంలోనో లేకపోతే ఏదైనా టీచింగ్ ఎంబీబీఎస్ మిగతా పీజీ పిల్లలకి ఏదైనా టీచింగ్ విషయంలో ఇబ్బంది జరిగితే అప్పుడు డాక్టర్లకు నోటీస్ ఇవ్వడమా లేకపోతే వారిపైన చర్య తీసుకోవడమా అనేది ఉండాలి తప్ప ఇక్కడ శానిటేషన్ అనేది పూర్తిగా అది శానిటేషన్ ఏజెన్సీకి సంబంధించింది, వాళ్ళని చూసేది అధికారులు. సో ఇలా కాకుండా తొందరపాటు చర్యగా ఎవరినో ఇది చేయడానికి మా డాక్టర్లు అనేది బలి చేయడం అనేది ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. 2 రోజులు ఆగితే పోలీసు ఉద్యోగం కోసం వెళ్లాల్సిన యువకుడి సర్టిఫికెట్లు అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తికి చెందిన కండే రాజు ఇల్లు విద్యాఘాతంతో దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే ప్రమాదంలో ఇంట్లో సామాగ్రి, బంగారం, డబ్బులతో పాటు చదువుకున్న సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో బాధిత కుటుంబానికి చెందిన రాజు ఉద్యోగం సంపాదించాడు. ఈ నెల 14న అపాయింట్మెంట్, 19న ట్రైనింగ్ ఉన్న నేపథ్యంలో అధికారులు చొరవ చూపి సర్టిఫికెట్లు ఇప్పించాలంటూ వేడుకున్నాడు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధం కావడం జరిగింది. ఇల్లు దగ్ధం అయ్యే క్రమంలో ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బులు, సర్టిఫికేట్స్, మా చెల్లె సర్టిఫికేట్స్, బంగారం, వెండి, ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. ముఖ్యంగా నేను తెలియజేసిన విషయం ఏంటంటే నేను ఈ మధ్యలో రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో ఎంపిక ఉన్నాను. ఈరోజు 14వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్కు వెళ్లాల్సి ఉంది. 19వ తారీఖు నుంచి వెళ్ళి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నేను సర్టిఫికేట్లు మొత్తం నా కాలిపోయినాయి. ఇల్లు దగ్గరలో బీరువాలో ఉండే కాలిపోయినాయి. కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకొని నాకు కావాల్సిన సర్టిఫికేట్లు కొంచెం వచ్చేటట్లు సహకరించగలరని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిలో ఉన్నారు డిప్యూటీ మేయర్. దీంతో ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. శ్రీలత సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే సీఎంతో భేటీ అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీలత డిప్యూటీ మేయర్ గా కొనసాగుతూ ఉండగా ఆమె భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజాభవన్ లో గురుకుల టీచర్స్ ఆందోళన చేశారు. తమకు ప్రమోషన్లు, బదిలీలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాభవన్ వద్ద గురుకుల టీచర్స్ ఆందోళన బాట పట్టారు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నిరసన తెలిపారు గురుకుల ఉపాధ్యాయులు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బంజర్ హిల్స్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సినీ నటుడు సాయి తేజ్ హాజరయ్యారు. తనకు యాక్సిడెంట్ కావడం, మళ్లీ బతికి ఉండడం హెల్మెట్ పెట్టుకోవడం ద్వారానే అని, విద్యార్థులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాయి తేజ్ అన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు. And associate, please pay attention to that. Please do have this in mind that when you go out, there are parents who are waiting for you, there are friends who are waiting for their brothers and sisters waiting for you to come back and join them for dinner, maybe whatever, and share smiles with them. They are not waiting for you to commit something wrong on the road, get injured, or kill another person, and then and then bring tears in their eyes. No, that is not done just because of recklessness. And it is a wasted life. Anybody dying, getting injured, becoming handicapped in a road accident, it is a wasted life. This is without a cause, let me tell you friends. So, దయచేసి మీరందరినీ వేడుకున్నా, మీరందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటే మీరందరూ బాగా హ్యాపీగా నవ్వుతున్నారు. మీ నవ్వులే చాలా మంది నవ్వుతున్నారు. మీ పేరెంట్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీలాగే ఎవరు ఉండరు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉదయం రచనారెడ్డి తన కారును సైడ్లో ఆపుకొని మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రచనారెడ్డి ఖమ్మం మమతా పీజీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ప్రస్తుతం బాచుపల్లి అమతా కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నట్లు తెలిపారు. రచనారెడ్డి కుటుంబ సభ్యులు BHEL HIG లో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు చికిత్స కోసం మమతను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అమీన్పూర్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం పటంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రచనారెడ్డి ఆత్మహత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రచనకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. మనస్పర్ధాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. యాక్సిడెంట్ కూడా ఎవరైతే కారు ఐ విట్నెస్ కారు లెఫ్ట్ వెళ్ళడం ఎవరైతే చూశారో ఆ ఐ విట్నెస్ కూడా ఎగ్జామిన్ చేసాం. కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సడన్గా లెఫ్ట్కి వెళ్తే ఆయన కూడా అనుమానం వచ్చి చూస్తే అన్కాన్షియస్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఇమీడియట్గా ఆమెను మమతా హాస్పిటల్కి తీసుకున్న ఇంజెక్షన్స్ ఏంటి సార్? అంటే ఏమని వాయిల్స్ ఏం లేవు, జస్ట్ సిరింజెస్. ఏ ఇంజెక్షన్, దాంట్లో ఏమైనా మెడిసిన్ ఉందా లేదా అసలు ఏంది అనేది కూడా ఇంతవరకు మనకేం తెలియదు. అది ఆఫ్టర్ పోస్ట్ మార్టం ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే కానీ తెలియదు. అంటే ఇప్పటివరకు మీరు ఏమనుకుంటారు? సెల్ ఫోన్ కానీ ఇవన్నీ వెరిఫై చేసి ఏం తెలియదు? అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా నైట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్తో కంప్లైంట్ తీసుకుంది. ఆ బ్రదర్ వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తపరచలేదు. ఇట్ అపియర్స్ టు బి పోస్ట్ మార్టం తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇవన్నీ వస్తే కన్క్లూజన్ ఇస్తారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సి ఉంది. దాని తర్వాత ఉంటే దాన్ని బట్టి చెప్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, పర్సనల్ లైఫ్లో లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు. అంటే ఎలా చనిపోయిందని చెప్తున్నారు డాక్టర్స్? ఆమె వాంటెడ్గా ఇంజెక్షన్ తీసుకుంది. మీకు ఎవరి మీద ఇంట్లో ఏదైనా చెప్పిందా ఇంతవరకు? మొన్నటి నుంచి వెళ్లే ముందు కూడా హ్యాపీగానే డిప్రెషన్ అంటే ఎట్లా, ఏ విధంగా ఉంటుంది? వర్క్ స్ట్రెస్ కానీ అవన్నీ అలా ఉంటుండు. అంటే ఇన్ ద సెన్స్ షాపింగ్, అంటే తను ఖమ్మంలో చదువుతుంది. షాపింగ్ షాప్ తిరగలి కాస్ట్ ఇస్తుంది. రైలు హోల్టింగ్ రద్దు కాకూడదని ఆ ఊరి ప్రజలు నిత్యం రైలు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో రైలు శాశ్వతంగా ఆగాలని స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ స్టేషన్లో ఆదాయం రావడం లేదని రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో రద్దు చేశారు. ప్రజలు పలుసార్లు తమ స్టేషన్లో రైలు ఆపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. వారి వినపం మేరకు ఇటీవలే సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్సిటీస్ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ ఇచ్చారు. 3 నెలల పాటు ఆదాయం పూర్తి స్థాయిలో వస్తేనే శాశ్వత హాల్టింగ్ ఇస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టారు. రైళ్లు రద్దు కాకూడదు అన్న ఉద్దేశంలో ఇక్కడి ప్రజలు విరాళాలు సేకరించి ప్రతిరోజు టికెట్లు కొని స్టేషన్ కు ఆదాయం పెంచుతున్నారు.